ఇవాళ మార్నింగే పుల్లలకెళ్దామని లేపింది మా అమ్మ. సర్లే అని బ్రష్ చేయకుండానే బయలుదేరా గంటలో వచ్చేస్తాం అనేసరికి. ఈ ఎండకి నాకైతే ఓ పక్క చెమట, ఓ పక్క చిరాకు, మరో పక్క నీరసం. మా అమ్మ ఎలా చేస్తుందో అనుకున్నాను. సర్లే హెల్ప్ చేద్దాం అనుకుంటే ఓపిక రావట్లేదురా బాబు. ఎండలో అసలే చేయలేను. చెరువులో పుల్లలేంటి అనుకుంటున్నారా? ఈ ఎండకి చెరువు వెనక్కెళ్ళిపోయి చెరువులో ఉన్న పుల్లలు బయటపడ్డాయి. మళ్ళీ వానలొచ్చి చెరువు ముందుకొచ్చే లోపు వీటిని గట్టు మీద వేసుకుని ఇంటికి చేర్చుకోవాలి. వానాకాలం నీళ్లు కాసుకుంటాకి ఇబ్బంది లేకుండా మా అమ్మ ఇలాంటివి ముందే చేసిద్ది. సర్లే ఒకటే ఏం చేసుకుంటదిలే అని హెల్ప్ చేద్దామని దిగా. 4 పుల్లలేసేపాటికి నా పని అయిపోయిందిరా బాబు. అది చాలదన్నట్టు దెబ్బలు కూడా తగిలించుకున్నా. ఈ చెమటకి సరసరా ఉంటుంది. ఒక అరగంట చేశాక ఇంక నాకు ఓపిక లేదమ్మా బాబో అని పక్కన మా చిన్నమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్నమ్మ పాపం చేసే పని వదిలేసి నన్ను బ్రష్ చేసుకుని రమ్మని ఎగ్ దోసేసింది. నా కడుపుకు ఒకటే ఎక్కువ అంటే 3 వేసింది. అరగంట తిన్నారా బాబు, అంత ప్రేమ మేమంటే. కాసేపు ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకొని మా అమ్మ నేను ఇక ఇంటికి బయలుదేరాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.